ఎవిడెన్స్ సంగతి ఏమైంది? ప్లాన్ చేస్తున్నానన్నా. నువ్వు ప్లాన్ చేస్తూ ఉండు. నాకిక్కడ కడుపు మండుతోంది. నెక్స్ట్ వీక్ కోర్టులో కేసు ఉంది. మళ్ళీ నేను జైలుకి వెళ్లాల్సి వస్తే నేను మాత్రం ఒంటరిగా వెళ్ళను. నిన్ను మన అధ్యక్షుడిని తోడుగా తీసుకువెళ్తాను. ఏమండి, బీపీ మాత్రం వేసుకున్నారా? ఏంటి నువ్వు అక్కడ? ఇక్కడ నేను టెన్షన్ తో చస్తుంటే మాత్రం వేసుకున్నాట. మాత్రం నోరు మూసుకోవే. అన్నా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా. ఫ్యాక్టరీ విషయం గురించి ఇంకా దిగులు పడకండి మీరు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళేమో రాజకీయాలు చేస్తున్నారు. నేను జైల్లో కూర్చోవాలా? నేను చూసుకుంటానని చెబుతున్నాను కదన్నా. పగ తీర్చుకోవడానికి నీకు ఒక దారి చెప్తా నేను. కానీ నువ్వు నాకేమిస్తావు? అదేంటో ముందు చెప్పు. బిల్డప్ తర్వాత ఇద్దాం. 20 లక్షలు. 20 లక్షలా? ముందు అసలు విషయం చూడు, తర్వాత మాట్లాడు. ఏంటయ్యా ఇది? 20 లక్షలు నీకు ఇచ్చేస్తాను. ఇది పెట్టి నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. చిరుతను పట్టుకోవడానికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన కెమెరాని దొంగతనం చేసి తీసుకెళ్తున్నప్పుడు ఎస్ఐకి దొరికిపోయారు. కెమెరా చూశాక తెలిసింది చిరుతను ఎవరు ఎలా వేటాడారు అన్నది. ఇది నాకివ్వడానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. మీరు ఇప్పుడే కొత్తగా ఈ పదవి డబ్బులు చూస్తున్నారు. మాకు డబ్బులు అక్కర్లేదు. ఇంకేం కావాలి? ధ్వజాన్ని మేమే చంపేద్దాం అనుకున్నాం, మీరు చంపేశారు. మంచే చేశారు. కాని వాడున్నాడు కదా జన, ఎమ్మెల్యే జన, ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో చాలా ప్రాబ్లం చేస్తున్నాడు. మీరు వాడిని కాస్త సైలెంట్ గా ఉండమని చెప్పాలి. చెప్పడం మాత్రమే కాదు, కంట్రోల్ చేసి ఆపాలి సైలెంట్ గా. మాకింకా కెమెరా దొరకలేదు సార్. వెళ్ళి గుడ్లు కాసుకోవయ్యా. ఎందుకు వచ్చారు చెప్పండి మేడం. నేను రూలింగ్ పార్టీ ఎంపీని. మినిస్టర్ సెలెక్ట్ చేసే లిస్ట్ లో నా పేరుంది. తెలుసు కదా? తెలుసు మేడం. నువ్వు తెలివిగలవాడివైతే ఆ వీడియో డైరెక్ట్ గా నాకిచ్చి నువ్వు డబ్బు ప్లస్ ప్రమోషన్ ప్లస్ ఎక్కడ కావాలో అక్కడికి పోస్టింగ్ వేయించుకునేవాడివి. నువ్వు నేను చెప్పింది వినుంటే ఏం చెయ్యాలో చెప్పండి మేడం. నువ్వు ఆ మీసాల ప్రకాష్ ని చంపాలి. మీలాంటి చేతకాని వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడమే వేస్ట్. ఏంటి మేడం ఇలా చెప్తున్నారు? వాళ్ళంతా నా ముందు చేతులు కట్టుకుని నిలబడే చిల్లర వెధవలు. ఏదో ఇప్పుడు రాజకీయాలకు వచ్చాక కొంచెం పొగరుగా ఉంటున్నారు. ఆయనేదో మా కులం నాయకుడు హెల్ప్ చేస్తాడనుకుని వాళ్ళతో డీలింగ్ పెట్టుకున్నాను. నేనొక పోలీస్ మేడం. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏముండదు. ఎక్కడ మాకు లాభం ఉంటుందో అదే మా పార్టీ. ఎక్కడా ఎప్పుడో చెప్పండి, ఫినిష్ చేసేస్తాం. నువ్వేమి వాడిని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. వాడు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ గన్ యూజ్ చేయొద్దు, అది డిపార్ట్మెంట్ గన్. ఈ గన్ యూజ్ చేయి. హలో సార్, ఎమ్మెల్యే సార్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు సార్. దొంగిలించబడ్డ కెమెరా ఇంకా ఎందుకు కనిపెట్టలేదని కేకలేసి వెళ్ళిపోయారు సార్. లేని కెమెరా ఎక్కడికి వెళ్ళేది కలయా? ఆ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే నాకే డైరెక్ట్ గా ఫోన్ చేయమని చెప్పు. ఎమ్మెల్యే మేడం, ఒక నిమిషం. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, ఎక్కడున్నావు? సార్, ఒక ముఖ్యమైన పని మీద నేను బయట ఉన్నాను సార్. అదే ఎక్కడున్నావని అడుగుతున్నాను. ఒక పని మీద బందర్ వరకు వెళుతున్నాను సార్. ఈవినింగ్ 5 కల్లా తిరిగి వచ్చేస్తాను. సరే, తిరిగి రాగానే నన్ను చికలు. ఆ ఇన్స్పెక్టర్ గేమ్ ఆడుతున్నాడు. బందర్ వెళ్తున్నానని చెప్తున్నాడు, కానీ ట్రైన్ క్రాసింగ్ సౌండ్ వినపడుతుంది. బందర్ రోడ్ లో ఎటువంటి ట్రైన్ క్రాసింగ్ లేదే. 5 గంటలకు తిరిగి వస్తానని చెప్తున్నాడు. మన ఊరు నుంచి అంత పక్కన ఉన్న రైల్వే గేటు ఒక్కటే. ఆ ఎస్ఐ ఇంటి దగ్గర ఎవరైనా నిఘా పెట్టించు. నేను వాడు వెళ్తున్న రూట్లో వెళ్తాను. సరే.
చెప్పిన పని చేయకుండా కాంప్రమైజ్ మాట్లాడడానికి నన్ను ఇక్కడికి రమ్మంటావా? ఎంతసేపు వెయిట్ చేయాలి? నా దగ్గరున్న ఎవిడెన్స్ గురించి నీకు తెలుసు కదా, దీంతో నేనేం చేస్తానో చూస్తావా? కంగారు పడుకు ప్రకాష్. ఏది ఎప్పుడు ప్రారంభించాలో ఏది ఎప్పుడు ఫినిష్ చేయాలో నాకు బాగా తెలుసు. అది అందరికీ తెలుసులే. నీ నీతులు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. చెప్పిన పని నువ్వు పద్ధతిగా చేయవనుకుంటా. సెంట్రల్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, నేను నిన్ను సెంట్రల్ జైలుకి పంపుతాను. ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, చెప్పింది విను. నేను నీ తమ్ముడు లాంటి వాడిని. అరే చెప్పమ్మా, నువ్వన్నా చెప్పమ్మా. నువ్వు చెప్పింది నేను వింటాను రమ్య. వద్దు రమ్య, నన్ను కాల్చొద్దని చెప్పమ్మా. నిన్ను బతిమలాడుకుంటున్నాను. అమ్మా రమ్య, చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. నన్ను కాల్చొద్దని చెప్పమ్మా. అమ్మా రమ్య, నిన్ను బతిమలాడుకుంటున్నాను. అమ్మే, నువ్వు చెప్పినట్టు వింటానమ్మా. ఆ వీడియో ఉన్న మెమరీ కార్డు ఇప్పుడే కాల్ చేయాలి. కాల్చేస్తా, ఇప్పుడే కాల్చేస్తా రమ్య. నువ్వు చెప్పినట్టు ఇప్పుడే కాల్చేస్తా. చూడు. అదిగో చూడు నీ ముందే కాల్ చేశాను. చూడు రమ్య, కాల్ చేశాను. చూడు. ఇక నీ పని కాని. రే వద్దు రమ్య, రే వద్దురా, అరే కాల్చొద్దు. రే ఆయనేదో మా కులం నాయకుడు హెల్ప్ చేస్తాడనుకుని వాళ్ళతో డీలింగ్ పెట్టుకున్నాను. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏముండదు. ఎక్కడ మాకు లాభం ఉంటుందో అదే మా పార్టీ. ఎక్కడ ఎప్పుడో చెప్పండి, ఫినిష్ చేసేస్తాను. ఒకవేళ నేను బుల్లెట్స్ తీయకపోతే ఈ పాటికి నువ్వు చచ్చి ఉండేవాడివి. మనం పొలిటీషియన్స్. నా గురించి ఈ రోజు ఎవిడెన్స్ నీకు దొరికింది కదా, రేపు నీ గురించి నాకు దొరకొచ్చు. ఇవన్నీ మనం మాట్లాడుకుని డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిన్ను, నీ పార్టీని కాపాడే పొజిషన్ లో నేనున్నాను. ఇక మీదట ఇలాంటి ఆటలన్నీ నాతో పెట్టుకోకు. నువ్వు నాకు శత్రువులా ఉండే కంటే నాతో ఉన్నావంటే నాకు బలంగా ఉంటుంది, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. గన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ చేర్పేసి వాడి చేతిలో పెట్టు. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టు ఇందులో రాసి పెట్టుంది. ఇది వాడి పాకెట్లో పెట్టు.